తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటాపోటీ నెలకొందని ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలు చెబుతున్నాయి. ఆ రెండు పార్టీలు రాష్ట్రంలోని అత్యధికంగా ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటాయని అంటున్నాయి. ఇక కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభావం రాష్ట్రంలో ఎక్కడా ఉండదని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఎంఐఎం ఒక చోట గెలవడం ఖాయమని అన్ని సర్వేలు గంపగుత్తుగా చెబుతున్నాయి. ఏబీపీ ఓటర్ సర్వేలో తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 9 స్థానాల్లో జయకేతను ఎగురవేస్తుందని అంచనా వేస్తుంది. బీజేపీ సైతం 7 నుంచి 9 చోట్ల విజయం సాధిస్తుందని అంటుంది. ఎంఐఎంకు 1 సీటు వస్తుందని, బీఆర్ఎస్ కనీసం 1 సీటు కూడా గెలుచుకోదని ఏబీపీ ఓటర్ అంచనా వేస్తుంది. చాణక్య.com నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేస్తుంది. బీజేపీ 5 నుంచి 7 సీట్లలో గెలుపొందుతుందని, ఎంఐఎంకు 1 సీటు దక్కుతుందని చెబుతుంది. బీఆర్ఎస్ 1 స్థానంలో కూడా ప్రభావం చూపదని చాణక్య.com స్పష్టం చేసింది. ఇక ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 8 చోట్ల గెలుపొందుతుందట. బీజేపీ 8 నుంచి 10 సీట్లు ఖాతాలో వేసుకుంటుందని అంచనా వేసింది. ఎంఐఎంకు 1 సీటు వస్తుందని, బీఆర్ఎస్కు 1 సీటు కూడా దక్కదని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ చెబుతుంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ 17 లోక్సభ స్థానాలకు గాను 7 నుంచి 9 సీట్లు దక్కించుకోనుంది. బీజేపీ 6 నుంచి 8 స్థానాల్లో జయకేతను ఎగురవేస్తుందని, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కో చోట విజయం సాధిస్తాయని అంచనా వేసింది. ఆరా మస్తాన్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 8 చోట్ల గెలుపొందనుంది. బీజేపీ 8 నుంచి 9 సీట్లు కైవసం చేసుకోనుండగా, ఎంఐఎం 1 చోట గెలవనుంది. బీఆర్ఎస్ మాత్రం 1 సీటు కూడా గెలిచే అవకాశం లేదని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 4 నుంచి 7 చోట్ల గెలుస్తుందని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. బీజేపీ అత్యధికంగా 9 నుంచి 12 చోట్ల విజయకేతనం ఎగరేస్తుందని అంటుంది. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ చెరొక చోట గెలవచ్చని స్పష్టం చేసింది. సిఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ అంచనా మేరకు 5 నుంచి 8 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని అంటుంది. బీజేపీ 7 నుంచి 10 స్థానాల్లో జెండా పాతుతుందని చెబుతుంది. బీఆర్ఎస్ 2 నుంచి 5 సీట్లు ఖాతాలో వేసుకుంటుందని, ఎంఐఎం 1 స్థానాన్ని నిలబెట్టుకుంటుందని సిఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.